గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్లలో మొదలుపెట్టిన ప్రాజెక్టులు అన్నీ పూర్తయ్యాయి. ఆ ప్రాంతాలకు నిధులు వరదలు పారాయి. కానీ హుస్నాబాద్ నియోజకవర్గానికి ఇచ్చేందుకు చేతులు రాలేదని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 1,00,000 కోట్లు ఖర్చు చేసి కట్టిన కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయిందని ఎద్దేవా చేశారు. ప్రజాప్రభుత్వంలో అడిగిన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇచ్చామన్నారు. కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టినమన్నారు. ఆ కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయ్యి అక్కడ నిటారుగా నిలబడ్డది కూలిపోయిన కాళేశ్వరం. ఇక్కడ కట్టిన ఎస్ఆర్ఎస్పి ఆనాడు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టి కడితే ఈనాటి వరకు మనము మంత్రులు ముఖ్యమంత్రులైన ఎస్ఆర్ఎస్పి ద్వారానే ఈరోజు కరీంనగర్ ప్రాంతానికి, వరంగల్ ప్రాంతానికి లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇస్తున్నాయి. మనం కట్టిన ఎస్ఆర్ఎస్పి ఎట్లుందో, బీఆర్ఎస్ వాళ్ళు కట్టిన కాళేశ్వరం ఎట్లుందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. రేషన్ కార్డు కావాలంటే అదో పెద్ద పైరవి, దొరగడి ముందల చేతులు కట్టుకొని నిలబడాల్సిన పరిస్థితి. కానీ మనం వచ్చిన తర్వాత అడిగిన ప్రతి కుటుంబానికి, పెళ్ళైన ప్రతి ఆడబిడ్డకు అమ్మగారింటికా నుంచి అత్తగారింటికి పోతే రేషన్ కార్డు అప్పటికప్పుడే ఇచ్చి ఆ కుటుంబాలను ఆదుకున్నాం. ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు, ఇంకో పక్కన సిరిసిల్ల ఉంది, ఆ పక్కన సిద్దిపేట ఉంది. ఈ 3 నియోజకవర్గాలల్లో దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తుర్రా? గత 10 ఏళ్ళు ఈ హుస్నాబాదు, అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆడ మొదలుపెట్టిన రంగనాయక సాగర్ పూర్తవుతుంది, కొండపోచమ్మ పూర్తవుతుంది, మల్లన్న సాగర్ పూర్తవుతుంది. ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పారుతాయి. కానీ హుస్నాబాద్లో మొదలుపెట్టిన మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ, గౌరెల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి. ఎక్కడైనా మన చుట్టం ఉంటే ఉండొచ్చు, ఏడ బావ అన్నా సరే కానీ వంకాయ తోట కాడ బావ అనొద్దని వెనకడికి పెద్దోళ్ళే చెప్పారు. అవునా? ఇక ఒకడొకడు ఉంటాడు, వాడు 3 ఏట్లకు 33 దొడ్లు ఉన్నాయని పొంకనాలు చెప్పేటోడు వస్తాడు. ఇట్లాంటోళ్ళని కింద మీరు వార్డు మెంబర్లుగా, సర్పంచులుగా చేసిరంటే, మీరు బుద్ధిమంతుడని సర్ది కడితే వాడు చక్కగా బొడ్రాయి కాడు పోయి భోంచేసి మళ్ళీ వచ్చి ఇంకేం పెడతామని అడిగిండు అనుకో, మీ ఊర్లన్నీ దెబ్బతింటాయి. అందుకే బుద్ధి ఉన్నోని, మంచి ఆలోచన ఉన్నోని, గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న పట్టుదల ఉన్నోని, స్థానికంగా మంత్రులతోని కలిసి పనిచేసేటోళ్లను, మంత్రుల దగ్గర పోయి కూర్చొని నిధులు తెచ్చుకునేటోళ్ళను. ఇవాళ హుస్నాబాద్కి ఎందుకు వచ్చినాయి నిధులు? పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యేగా ఉన్నాడు, మంత్రిగా ఉన్నాడు కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర వచ్చి కూర్చొని